అందరికీ నమస్కారం. భారత్ టుడే ప్రేక్షకులకు రాంబాబ్స్ కిచెన్కి స్వాగతం. మనం రాంబాబ్స్ కిచెన్ ద్వారా న్యాచురల్గా పండించిన వస్తువులతోటి ఏ ఒక్క సీజన్ తగ్గట్టు ఆ సీజన్లో మనం తినాల్సినటువంటి ఐటమ్స్ తయారు చేసుకుంటూ ఆ సీజన్లో మనం పాటించాల్సినటువంటి ప్రికాషన్స్, ఇంకా వంటింటి చిట్కాలు, బామ్మ చిట్కాలు, ఇంకా ఫుడ్ ఫిలాసఫీ, ఇంకా లైఫ్ స్టైల్ గురించి వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటూ 2 ఐటమ్స్ కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈ ఎపిసోడ్లో కూడా మనం 2 ఐటమ్స్ చూడబోతున్నాం. మొదటిది స్టఫ్డ్ క్యాప్సికమ్, రెండోది క్యాప్సికమ్ మేతి కూర. ఈ రెండింటిని ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. క్యాప్సికమ్, దీన్ని సిమ్లా మిర్చి అంటారు. మామూలుగా మిర్చితో పోల్చుకుంటే వీటిని కారం చాలా చాలా తక్కువ ఉంటుందండి. కాబట్టి వీటిని ఫ్రైడ్ రైస్లో ఎక్కువ యూజ్ చేస్తాం, అందరికీ తెలిసిందే. దీంతో ఎన్నో రకాల కర్రీస్ చేస్తాం, స్నాక్స్లో ఉపయోగించుకుంటాం, పకోడీస్లో యూజ్ చేసుకుంటాం, సలాడ్స్లో యూజ్ చేసుకుంటాం. అలా చాలా చాలా రకాలైనటువంటి డిషెస్లో మనం ఈ క్యాప్సికాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఈరోజు మనం చేయబట్టినటువంటి మొదటిది స్టఫ్డ్ క్యాప్సికమ్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్టఫ్డ్ క్యాప్సికమ్ కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, ఎండు కొబ్బరి 1/2 కప్పు, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొంచెం, కరివేపాకు 2 రెమ్మలు, బ్రౌన్ షుగర్ 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, సైంధవ లవణం రుచికి సరిపడినంత. ముందుగా మనం పల్లీల్ని వేపుకుందాం. పల్లీలండి, ఇది మంచి ఎనర్జీ సోర్సు. మనం అనుకున్నట్టు ఈ సీజన్లో మనకి పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళు, ఆయిల్ సంబంధించి మన బాడీకి తీసుకోవాలి కాబట్టి వీటిని తీసుకోవడం మంచిది. చాలామంది కాజు కానీ బాదం కానీ ఎఫర్ట్ చేయలేరు, వాళ్ళకి గుడ్ సబ్స్టిట్యూట్ పల్లీలు అండి. మనం పల్లీలను ఎప్పుడు కూడా ఇట్లా రోస్ట్ చేసిన వాటిని కర్రీలో అలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అలా రోస్ట్ చేసిన తర్వాత తింటుంటాం కదా, అలా ఖాళీగా తినకూడదండి. ఎప్పుడు పల్లీల్ని కొంచెం ప్రయత్నం చేసే గుణం ఉంటుంది కాబట్టి బెల్లంతో కలిపి తినడం చాలా మంచిది. అంటే పల్లీలు తినేటప్పుడు కొంచెం బెల్లం ముక్క కూడా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. దీంట్లో కొంచెం దోషం ఉన్నది కాబట్టి పల్లీలు లేకపోతే నానబెట్టి తీసుకుంటే ఇంకేం ప్రాబ్లం ఇలా. వేపిన తర్వాత బెల్లంతో తింటాం, లేకపోతే పచ్చిగా ఉంటే కొంచెం నానబెట్టి దాన్ని మనం నవలచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అది మన ఆప్షన్. అంటే అందరూ కూడా ఎఫర్ట్ చేయలేరు, ఎఫర్ట్ చేసి కాజు బాదం అలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోలేని వాళ్ళు బెస్ట్ ఇది బెల్లం, ఖర్జూరం, పచ్చి కొబ్బరి ఇలాంటి వాటిని అప్పుడప్పుడు తీసుకుంటుంటే వాళ్ళకి ఆ పోషకాలన్నీ అందుతాయన్నమాట. బాడీకి మంచి కొలెస్ట్రాల్ బాడీలోకి వెళ్ళి మనకి బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, లివర్కి మంచి ఫంక్షనింగ్ అవుతుంది. అలాంటివన్నీ కూడా మనకి చేయొచ్చు. అంటే మెడిసిన్స్ను అవాయిడ్ చేసి మన ఫుడ్ ద్వారానే చాలా వరకు మన ఏం లేదండి, మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటూ ప్రతి అవయవం గురించి మనకు అవగాహన కలిగి ఉంటే ఏ అవయవానికి ఎలాంటి ఫుడ్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు లివర్కి కానీ బ్రెయిన్కి కానీ వీటన్నిటికీ చూసుకుంటే మనకి ఫ్యాట్ ఫుడ్ కావాలి, అంటే కొవ్వు పదార్థాలు కావాలి. అది కూడా మంచి కొవ్వు కావాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అది మంచి కొవ్వు కింద కన్వర్ట్ అవ్వాలన్నమాట. అలాంటి వాటిని మనం తీసుకోగలిగితే తెలుసుకొని మనకి అవి బాగా ఫంక్షన్ చేస్తాయి. ప్రజెంట్ డేస్లో మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా చెడు కొవ్వు కింద మారుతున్నాయి. అంటే మనకు అవగాహన లేకపోవడమే. దానివల్లే ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లం, దానివల్ల హార్ట్ ప్రాబ్లం, ఫ్యాటీ లివరు, అంటే ఫ్యాటీ హార్ట్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఫుడ్ని కొంచెం లైఫ్ స్టైల్ని దీని తగ్గట్టు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ రోజుకి 1 అవర్ అయినా కూడా ఏదో ఒక రకంలో చిన్న ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ అవన్నీ చేస్తా. దాంతోపాటు ఏ ఋతువులో, ఇప్పుడు ఋతువు ఉంది, ఈ ఋతువులో మనం అనుకుంటున్నాం ఇప్పుడు కరక్కాయని పిప్పలని తీసుకోవాలని చెప్పేసి. అదేవిధంగా ఉసిరికాయ దొరుకుంటే అప్పుడప్పుడు ఉసిరికాయ యొక్క జ్యూస్ కూడా తీసుకుంటుంటాం. అప్పుడప్పుడు మునగాకు తీసుకోవటం, చింతాకు తీసుకోవటం. ముఖ్యంగా ఈ సీజన్లో పులుపుగా ఉన్న పదార్థాలన్నీ కూడా, అంటే టమాటా కానీ, నిమ్మకాయ కానీ, అంటే నిమ్మజాతి సంబంధించినవన్నీ కూడా, అలాగే చింతకాయ కానీ, పచ్చి చింతకాయని ఇలాంటివన్నీ కూడా దొరికినప్పుడు, సంత్రాలు ఇలాంటివన్నీ తీసుకుంటుంటే మనకి వైటమిన్ సి కానీ ఇవన్నీ కూడా పుష్కలంగా వెళ్ళి మన బాడీలోకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి అన్నమాట. మెయిన్గా ఈ సీజన్లో వచ్చేటువంటి ప్రాబ్లం నుంచి మనం కాపాడుకోవచ్చు. ఓకే అండి, ఇది వేగిపోయినాయి, పల్లీలు వేగిపోయినాయి. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం.
నెక్స్ట్ డ్రై కోకోనట్, ఎండు కొబ్బరి తీసుకున్నాం. దీంట్లో మనం ఎప్పుడు అనుకుంటాం కరివేపాకు ఉంటే మాట కంపల్సరీగా మనం వేసుకుంటాము. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. దాంట్లో మెడిసినల్ వాల్యూ కూడా, అంటే ప్రతిదాన్ని కూడా మన భారతదేశంలో అవర్ ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్, అంటే మన ఆహారమే ఔషధం అనమాట. దాన్ని మర్చిపోయి ఇప్పుడు ఫుడ్ని వేరు చేసాం, ఔషధాలను వేరు చేసాం అనమాట. అంటే ఫుడ్ని అన్నీ కూడా ప్రాసెస్ చేసి లేకపోతే హైబ్రిడ్గా జెనెటికల్గా మోడిఫై చేసి వీటన్నిటిని పండించి తింటున్నాం కాబట్టి దాంట్లో మెడిసినల్ వాల్యూ ఉండకుండా ఒట్టి చావే ఉంటుందన్నమాట. అంటే చావలేని భోజనం చేస్తున్నాం కాబట్టి దాన్ని కొంచెం మనం గమనించి మన ఫుడ్ని కొంచెం మార్చుకున్నట్టయితే మనకి తిరిగి మనం ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం. స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం, పొడి కొట్టుకుందాం. దీంట్లో కొంచెం పుదీనా కూడా వేసుకున్నాం. పుదీనా గురించి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇది డైజెషన్కి చాలా మంచిది. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మీరు, అంటే చట్నీ రూపంలో కానీ, ఇలాంటి రూపంలో కానీ, పొళ్ళు రూపంలో కానీ, లేకపోతే సలాడ్స్ రూపంలో కానీ, జ్యూస్ రూపంలో కానీ, ఏదో ఒక రూపంలో మీరు షర్బత్ రూపంలో కానీ పుదీనాని లోపల తీసుకుంటున్నట్టయితే డైజెషన్ సిస్టమ్ కూడా స్ట్రెంత్ అవుతుంది అనమాట, స్ట్రెంథనింగ్ చేస్తుంది. కాబట్టి డీటాక్సిఫై చేస్తుంది. లివర్కి కూడా చాలా మంచిదండి, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, హార్ట్కి కూడా చాలా మంచిది. కాబట్టి పుదీనాని ఏదో ఒక రూపంలో రోజు తీసుకోవటం చాలా మంచిది. దీన్ని మిక్సీ వేసి మొత్తం పొడిగొట్టుకున్నాం. పాత రోజులైతే దంచుకునేవాళ్ళు రోట్లో. అలా దంచుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే టేస్ట్కి టేస్ట్ మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. దానివల్ల హార్ట్కి సంబంధించిన సిస్టమ్ అంతా కూడా స్ట్రెంత్ అవుతుంది ఎప్పుడైతే మనం దంచటం కానీ, చిలకటం కానీ, ఇట్లా ఇసరటం కానీ చేసినప్పుడు. యా, మంచి కుంకుమలాడుతుంది. ఎందుకంటే పుదీనా ఫ్లేవరు, కరివేపాకు ఇవన్నీ వేసాం కదా అని చాలా మంచి స్మెల్ గుమగుమలాడుతుంది. జీలకర్ర పొడి, ధనియాల పొడి, నెక్స్ట్ కారం కోసం ఇక్కడ పెప్పర్ వాష్ చేస్తున్నాం. అది కారం మీ ఇష్టం, మీకు ఎంత కారం కావాలో అంత. కొంచెం వామ్ కూడా డైజెషన్కి మంచిది. వామ్ వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, డైజెషన్ కూడా మంచిది. కొంచెం వామ్ వేసాను. బ్రౌన్ షుగర్ అనమాట, అంటే కొంచెం బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది, ఈ టేస్ట్లన్నిటికీ బ్యాలెన్స్ చేస్తుంది. కొంచెం అది కూడా వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. కావాలంటే అల్లం తురుగొట్టి వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఫైనల్గా నేను సాయంత్రం వేసి దీన్ని మొత్తం కలుపుకుంటున్నాం. అంటే ప్రాపర్గా ఈ మసాలా అంతా కూడా, మనం వేసిన మసాలా అంతా ఈ పొడికి పట్టేటట్టు కలుపుకున్నాం. దీన్ని కొంచెం వాటర్, లైట్గా వాటర్ కూడా ఫైనల్గా దీనికి కొంచెం నిమ్మరసం. మనం ఏ కర్రీస్లో అయినా కూడా పైనుంచి మనం నిమ్మరసం చల్లుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. దానివల్ల దీంట్లో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది అన్నది తెలిసింది. వైటమిన్ సి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఈ ఫుడ్స్తో తీసుకునే వల్ల ఈ ఫుడ్లో మన డైజెస్ట్ అయిన తర్వాత పోషకాలు ఉంటాయి కదా, అది త్వరగా అబ్జర్వ్ అవడానికి వైటమిన్ సి బాగా మీడియేటర్ లాగా ఉపయోగపడుతుందండి. అందుకని మనం చాలా కర్రీలో మనం తెలియకుండానే, అంటే నేచర్ చూడండి, అది పులిపేసుకుంటే కానీ మనకి అంటే అందులో నిమ్మకాయ ఎక్కువ మన ప్రిఫరెన్స్ ఇస్తాం. అది చాలా మంచిది కూడా మనకి ఆరోగ్యానికి కూడా. ఓకే అండి. తీసి లోపల గింజలు లేకుండా మనం తీసేసుకుందాం.
మధ్యలో దానికి కావాలంటే మీరు ఇంకో సబ్జీ లాగా చేసుకోవచ్చు, కూరలో చేసుకోవచ్చు, లేకపోతే సలాడ్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది కూర్దాం. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మనం రోస్ట్ చేసుకుందాం తవా మీద. దీనికి నెయ్యి కానీ బటర్ కానీ బాగుంటుంది. మీ ఇష్టం, నూనెతో కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం. నేను కొంచెం ఒక వెన్నతోటి వెన్న వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ వెన్న కరిగే లోపల దీన్ని కట్ చేసుకుంటాను. వెన్న కరిగిపోయింది. వెన్న ప్రాపర్గా దీని మీద అప్లై చేసి నేను పెట్టుకుంటున్నా తవా మీద. కాల్చుకున్నా. దీన్ని కూడా ఇలా కట్ చేసి దీని మీద పైనుంచి కూడా కొంచెం వెన్నని అప్లై చేద్దాం. ఓకే అండి, దీన్ని రెండు వైపులా నేను దీన్ని ఓకే అండి, ఇది కాలిపోయింది, రోస్ట్ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం డైరెక్ట్గా. కొంచెం క్యాప్సికము, లెమన్ వేసి పుదీనాతోటి డెకరేట్ చేసుకున్నాం. పైనుంచి కొంచెం పెప్పర్ పొడి అంటే మిరియాల పొడి, కొంచెం నిమ్మరసం, ఓకే అండి. ఎంతో టేస్టీ స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారైపోయింది. దీని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేసే విధానం: ముందుగా క్యాప్సికాన్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లీల్ని వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఎండు కొబ్బరి, కరివేపాకు కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మూడిటికి కొంచెం పుదీనా యాడ్ చేసి పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసి కొంచెం సైంధవ లవణం, నిమ్మరసం కొంచెం ముద్దలాగా చేసుకొని క్యాప్సికమ్ పైనుంచి కట్ చేసి లోపలికి స్టఫ్ చేసి రింగుల్లా కట్ చేసుకొని తవా మీద వెన్నతోటి బాగా కాల్చుకుంటే ఎంతో కమ్మని స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారవుతుంది. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. దీని టేస్ట్ చూడడానికి మనతో పాటు శ్రీవేజ్ గారు ఉన్నారు. ఆవిడకి టేస్ట్ చూపించి ఎలా ఉందో అడుగుదాం. బాగున్నారా? స్టఫ్డ్ క్యాప్సికమ్ టేస్ట్ చూసి మన వాళ్ళకి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుందండి, చాలా టేస్టీగా కూడా ఉంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఐటమ్ క్యాప్సికమ్ మేతి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ మెంతి కూర కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, సోంపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర
పావు టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉల్లి తరుగు 1/2 కప్పు, కరివేపాకు 1 రెమ్మ, నూనె 2 టేబుల్ స్పూన్లు, సైంధవ లవణం రుచికి సరిపడినంత. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని శనగపిండి వేసుకొని దాన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే ఫ్రై చేసుకుందాం. డ్రైగానే కొంచెం ఆ పచ్చి స్మెల్ పోయిన దాకా. దీంట్లో కాబట్టి మీరు నేతితో కూడా చేసుకోవచ్చు. మనం వాడే గిన్నెలు కూడా అప్పుడప్పుడు వాడేటువంటి ఐటమ్స్ని బట్టి, అంటే మనం ఎక్కడైనా పులుపు అలాంటివి యూస్ చేస్తున్నాము, కొంచెం రియాక్ట్ అవుతుందంటే అలాంటి టైంలో మనం మట్టి కానీ ఇట్లా క్యాస్ట్ ఐరన్ కానీ యూస్ చేస్తాం. ఓకే, ఇదేమో కూడా పెట్టుకుందాం. మీకు శనగపిండి వద్దనుకుంటే పుట్నాల పొడి కూడా, అంటే తినే శనగపప్పు పొడి కూడా చేసుకోవచ్చు. అది కూడా వద్దనుకుంటే పల్లీల పొడి వేసుకోవచ్చు. అది కూడా వద్దనుకుంటే మనం రైస్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అంటే రైస్ పొడి కానీ జొన్న పిండి కానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు. మనకి ఆయిల్ తీసుకుందాం. ఎప్పుడైనా ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా అంటే అలాంటప్పుడు మనం ఈ జీలకర్రని భోజనానికి ముందు ఒక 1/2 అవర్ ముందు ఒక 1/2 చెంచా నోట్లో వేసుకొని బాగా నవిలి ఆ జ్యూస్ మింగేసి పిప్పుని ఊసేసినట్లయితే అప్పుడు తీసుకున్న ఆహారం బాగా డైజెస్ట్ అవుతుంది అనమాట. ఓకే అండి, ఇది మనకి నూనె కాగిపోయింది. నెక్స్ట్ సోంపు కూడా డైజెషన్కి చాలా మంచిది. వేసిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేద్దాం. నెక్స్ట్ ఉల్లి తరుగు. ఉల్లిపాయ వద్దనుకుంటే ఎగిపోయినా పర్లేదు, మన ఇష్టం. ఉల్లి తరుగు వేస్తాం. సోంపు జీలకర్ర ఆ పోపు చాలా మంచి స్మెల్ వస్తుంది. అట్లా కుకింగ్ కూడా ఒక అరోమా థెరపీ లాగా రియల్గా దాన్ని ఆ ఎసెన్స్ అన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేసుకోగలిగితే అదొక అరోమా థెరపీ లాగా మనకు ఉపయోగపడుతుంది. మనం వాడేటువంటి ప్రతి స్పైసీకి కూడా దానికి స్పెషల్ అరోమాస్ ఉంటాయి. అది ఆయిల్లో కానీ నూనెలో కానీ వేసినప్పుడు దాని ఎసెన్స్ అంతా బయటకు వస్తుంది. కాబట్టి అదంతా కూడా మన కర్రీ కానీ మనం చేసే ఐటమ్కి అది పడుతుంది. ఆ ఎసెన్స్తో పాటు ఆ టేస్ట్తో పాటు దాంట్లో మెడిసినల్ వాల్యూ కూడా ప్రాపర్గా మనకి పడతాయి. గ్రీష్మతో వచ్చేటప్పటికి మనం వేసవ తాపానికి కావాల్సినటువంటి అన్ని పదార్థాలు ఏం వాడాలో, ఎందుకంటే అప్పుడు ఎండ విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ కాంక్రీట్ జంగల్లో ఉంటున్నాం కాబట్టి, అదేవిధంగా ఏసీలు ఉపయోగిస్తా అండ్ వెహికల్స్ ఎక్కువైపోయినాయి. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయి తాపం ఎక్కువైపోయింది భూమికి. దానికి ఒకే ఒకటి పరిష్కారం, చెట్లు ఎక్కువ నాటడం. అదేవిధంగా వీలైనంత వరకు స్పేస్ ఇచ్చి ఇల్లు కట్టుకోవటం, అంటే ఎయిర్ సర్క్యులేషన్ కానీ అవన్నీ ఉండేటట్టు మనం ఇల్లు కట్టుకుని. ఇప్పుడు ఎయిర్ సర్క్యులేషనే ఉండట్లేదు, ఎందుకంటే టోటల్గా కమర్షియల్ వ్యూలో ఆలోచిస్తున్నాం కానీ ఆరోగ్యం వ్యూలో ఆలోచించట్లేదు. కాబట్టి అదొక్కటి ఆలోచించాలి. మనం ఉండేటువంటి ఇల్లు కూడా మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ ఇస్తుంది. అప్పుడు మనం చాలా వంటల్ని ఆయిల్ లేకుండా టోటల్గా ఎలా వండుకోవాలో ఆ టైంకి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తీసుకునేందుకు డీహైడ్రేషన్, వాటర్ ఎక్కువ తాగాల్సి వస్తుంది. అసలే ఎండాకాలం వాటర్ ఎక్కువ కావాలి. అదేవిధంగా డీహైడ్రేషన్ వచ్చేసి మనం తీసుకున్న ఆయిల్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, డీహైడ్రేషన్ వచ్చేస్తాయి. దాని తగ్గట్టు ఎలాంటి వంటలకు వండుకోవాలో అవి కూడా చూద్దాం. ఈ యొక్క తిసర ఋతువు వరకు మనం కొంచెం వీటిని వాడుకుందాం. కాబట్టి దీంట్లో మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేను వాడట్లేదు. తర్వాత మెంతి కూర వేస్తున్నాను ఇప్పుడు. మెంతి కూర వేసిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్, అంటే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ కూడా వేస్తాం. కొంచెం పసుపు చాలా గురించి చెప్పుకున్నాం మనం. పసుపు ఇప్పుడు మేజర్ కల్తీది అయిపోయింది. మనం గోదర్బార్ వాళ్ళది వాడుతున్నాం. ఇది న్యాచురల్గా ప్రాసెస్ చేసి, అంటే న్యాచురల్గా పండించింది కూడా. అదేవిధంగా సైంధవ లవణం కూడా దీనికి తగినంత యాడ్ చేసుకున్నాం. ఇప్పుడే యాడ్ చేసి
మొత్తం ఈ పోపు అంతా కూడా తిరిగి పట్టేటట్టు, అంటే ముక్కకు పట్టేటట్టు పోపు వేసిన పసుపు సాయంత్రం అంతా కూడా కలిపెట్టుకొని కొంచెం లైట్గా వాటర్ వేసి దీన్ని కొంచెంసేపు మగ్గబెట్టుకుందాం. మూత పెట్టి కూర ఉల్లిపాయ అన్నీ వేసాం కదా, అన్నీ ఆ పోపుతో సహా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా ఉంది. ఇప్పుడు ఫైనల్గా దీనికి మనం కారం, లైట్గా కారం వేసుకుంటున్నాం. ఆమ్చూరు కూడా కాబట్టి నిమ్మరసం పిండుకోవచ్చు, ఇక్కడ నేను ఆమ్చూరు వేస్తున్నాను పులుపు కోసం వేసి. అండ్ అదేవిధంగా ఆల్రెడీ శనగపిండిని మనం వేపు పెట్టుకున్నాం. ఇందాక అనుకున్నాను శనగపిండి వద్దనుకున్న వాళ్ళు మీరు పుట్నాల పొడి కానీ అది కూడా వద్దనుకుంటే, పల్లీల పొడి అది కూడా వద్దనుకుంటే నువ్వుల పొడి ఏదైనా కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ప్రాపర్గా మనం ఇప్పుడు వేసిందంతా కూడా ప్రతి ముక్కకి పట్టేటట్టు కలుపుకుంటే సబ్జీ రెడీ అండి, అయిపోయింది ఇది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని కొంచెం కొత్తిమీర కూడా పైనుంచి గార్నిష్ చేసుకున్నాం. ఎస్, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకున్నాం. రైస్లోకి బాగుంటుంది, ఇట్లా చపాతీలో కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మీకు ఇంకేమన్నా ఐడియాస్ ఉంటే దాన్ని కూడా జోడించి పైనుంచి నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకుతోటి డెకరేట్ చేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాను. ఎంతో గుమగుమలాడే క్యాప్సికమ్ మెంతి కూర తయారైపోయింది. ఇప్పుడు దీని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. క్యాప్సికమ్ మెంతి కూర తయారు చేసే విధానం: ముందుగా శనగపిండిని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మూకుల్లో కొంచెం నూనె తీసుకొని నూనె కాగిన తర్వాత దానికి జీలకర్ర, సోంపు, కరివేపాకు వేసి ఉల్లిపాయ తరుగు కూడా వేసి అది కూడా కొంచెం మగ్గిన తర్వాత మెంతి కూర కూడా వేసి అది కూడా 2 నిమిషాలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి దానికి కొంచెం పసుపు సాయంత్రం వేసి కొంచెం నీళ్లు చేర్చి బాగా మగ్గపెట్టుకోవాలి. తర్వాత దీనికి కొంచెం కారం, ఆమ్చూరు కూడా వేసి ఫైనల్గా శనగపిండి కూడా వేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని క్యాప్సికమ్ మెంతి కూర తయారవుతుంది. దీన్ని తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. దీని టేస్ట్ చూడడానికి మనతో పాటు శ్రీవిద్య గారు ఉన్నారు. ఆవిడ ఇన్వైట్ చేసి ఆవిడకి టేస్ట్ చూపిద్దాం. క్యాప్సికమ్ మెంతి కూర సూపర్ ఉందండి, నిజంగా చాలా బాగుంది. చపాతీలోకి ఇంకా బాగుంటుంది. చపాతీలకి రైస్లో కూడా పెట్టుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ ఎపిసోడ్లో క్యాప్సికమ్ తోటి 2 కమ్మని వంటలు, ఒకటి స్టఫ్డ్ క్యాప్సికమ్, ఇంకోటి క్యాప్సికమ్ మెంతి కూర. మీరు కూడా ఇవి ట్రై చేసి అంటే మీ ఐడియాస్ యాడ్ చేసి ఇంకా టేస్టీగా ఆరోగ్యంగా చేసుకుంటారు ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్ సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో 2 ఆరోగ్యకరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తున్నటువంటి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.